For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో ఇంట్లో కిచెన్ నిర్మాణం ఏ విధంగా ఉండాలి, కిచెన్లో మనము కబోర్డ్స్ కానీ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, కిచెన్ ప్లాట్ఫామ్ ఎక్కడ పెట్టాలి అనే దాని మీద చర్చ ఉంటుందండి. జనరల్గా మనకు కిచెన్ ఎక్కడ పెట్టాలంటే ఆగ్నేయంలో పెట్టాలి, అందరికీ అర్థమైపోయింది. ఆగ్నేయం అనగానే ఫైర్ అందరికీ అర్థమైపోయింది. కిచెన్లోనే ఇప్పుడు చాలా వరకు కిచెన్లోనే ఆగ్నేయం పెడుతూ ఉన్నారు, ఆగ్నేయంలోనే కిచెన్ వస్తూ ఉంది, చాలా సంతోషము. కానీ ఇక్కడ కిచెన్ నిర్మాణంలో చేసే తప్పిదాలు ఏ విధంగా ఉంటున్నాయంటే ఇంటీరియర్ పేరుతోటి యూషేప్ కిచెన్ అని, మాడ్యులర్ కిచెన్ అని, ఐలాండ్ కిచెన్ అని, ఓపెన్ కిచెన్ అని రకరకాలుగా వచ్చేస్తున్నాయి. అవన్నీ చాలా సంతోషమే. ఆగ్నేయంలో కిచెన్ ఉంది అంటేనే ఫైర్ జనరేట్ అవుతుంది, చాలా హ్యాపీ, ఆనందం. కానీ ఫలితాలు రివర్స్గా వస్తున్నాయి. ఎందుకు? కొంతమంది కిచెన్ చాలా అందంగా మార్చుకునే ఇళ్ళలోకి వెళ్ళిన తర్వాత నన్ను అడిగారనమాట, సార్ మాకు ఫలితాలు రివర్స్ ఉన్నాయి, శుభాలు లేవు, కట్ అయిపోయినాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది అంటే నేను వెళ్ళి చెప్తాను కిచెన్లోనే ప్రాబ్లం ఉంది. కిచెన్లో ప్రాబ్లం ఏంటండి? మన వాస్తు వ్యక్తి మాకు ప్లాన్ ఇచ్చాడు, ఒక ఆర్కిటెక్చర్ ప్లాన్ ఇచ్చాడు, సో ఓకే ప్లాన్ ఇచ్చారు, కానీ ఇంటీరియర్ విషయంలో చేసిన తప్పిదం ఏ విధంగా వస్తుంది అంటే చూడండి, మెయిన్ ప్రాబ్లం అసలు ఇంటి మొత్తంలో ప్రాబ్లంని క్రియేట్ చేసేది ఆగ్నేయం కూడా ఉండే సందర్భాలు ఉన్నాయి. ఎందుకు? మనీని అదే తీసుకొస్తుంది, ఆర్థికాన్ని తీసుకొస్తుంది, ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. ఇంట్లో శుభాలు, పెళ్ళిళ్ళు కావాలన్నా, అమ్మాయికి పెళ్ళైన తర్వాత ఆనందంగా ఉండాలన్నా, బయట నుంచి కోడలు ఇంటికి రావాలన్నా అన్నిటికీ కారణం కిచెనే. సో కిచెన్లో ఎలాంటి తప్పిదాలు చేస్తున్నారో చూద్దాం. మీరు కూడా గమనించండి, ఫ్యూచర్లో దీన్ని మార్పు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఫస్ట్ మిస్టేక్ ఎక్కడ అవుతుందంటే కిచెన్ ప్లాట్ఫామ్ అండి. ఇక్కడ కిచెన్ను ప్లాట్ఫామ్ చేస్తారు, ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్, ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్. ఎప్పుడైతే కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి తూర్పు వాళ్ళకు టచ్ అయిపోయిందో అది విపరీతంగా బరువు అయిపోతూ ఉంటుంది. కొంతమంది ఈ నార్త్ పూజ గది ఉంటుందని కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు, సరే అది బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే తూర్పు వాళ్ళకు వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ అయిపోయిందో అది విపరీతంగా బరువు పెరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా ఏం చేస్తున్నారు, కొంతమంది యూషేప్ కిచెన్ అని చెప్పేసి ఇక్కడ వరకు తీసుకొస్తున్నారు. ఇదంతా కిచెనే అండి, కిచెన్ ఇదంతా కూడా ఇంటీరియర్ డిజైన్లో యూషేప్ కిచెన్ అనమాట. సో ఈ మధ్య నేను కర్నూలుకి వెళ్ళాను, అక్కడ ఒక ఇంట్లో చూస్తే తను యూషేప్ కిచెన్ తయారు చేసేసి ఇది అంతా కూడా ఇంటీరియర్ చాలా అందంగా నీట్గా తయారు చేశాడు. చూస్తే ఇదంతా వెయిట్ పడిపోయింది చూడండి, ఈ ఏరియా అంతా వెయిట్ వచ్చేసింది. ఇది ఎంత వెయిట్ ఉంటుంది అంటే మన మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న వెయిట్కు 10 ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ 1 kg వెయిట్ ఉంటే మాస్టర్ బెడ్రూమ్లో 10 kg వెయిట్ ఉండాలి. కానీ ఇక్కడే విపరీతమైన వెయిట్, ఇంటి మొత్తంలో ఇక్కడే విపరీతమైన వెయిట్ పడిపోయింది. సో దీంతో ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉన్నాయి. కావున మీరు కూడా గమనించండి. అంటే యూషేప్ కిచెన్ మాడ్యులర్ చేసుకోవద్దని కాదు, చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవచ్చు, ఫస్ట్ కిచెన్ ప్లాట్ఫామ్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే దాన్ని మీరు గమనించండి. ఎలా ఉండాలి కిచెన్ ప్లాట్ఫామ్ అంటే ఫస్ట్ చేయాల్సింది మనము ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకే తీసుకురావాలండి. ఇది కేవలం దీని మీద స్టవ్ అండ్ సింక్ మాత్రమే ఏర్పాటు చేసుకోండి. ఇది స్టవ్ అండ్ సింక్ మాత్రమే ఏర్పాటు చేసుకోండి. ఇక్కడ ఎందుకు అంటే ఇటు గ్యాప్ ఇవ్వాలి, ఇటు కూడా గ్యాప్ ఇవ్వాలి, ఇటు కూడా గ్యాప్ ఇవ్వాలి. సో ఇలా గ్యాప్ ఇచ్చినప్పుడు వెయిట్ ఎక్కడ పడదు. దీని కింద ఇప్పుడు మన కిచెన్లో పెట్టేటి ఏంటి, పాత్రలు పెడుతూ ఉంటామండి, అవి హెవీ వెయిట్. మరి మాస్టర్ బెడ్రూమ్లో పెట్టే కబోర్డ్లో ఏం పెడతాం, బట్టలు పెడుతూ ఉంటాం, అవి అంతగా బరువు ఉండవు కదా. సో ఇక్కడ హెవీ వెయిట్. సో ఈ జోన్లో సిలిండర్, తర్వాత స్టవ్, సింక్ మాత్రమే ఏర్పాటు చేసుకోండి. మీకు ఇంకా పెట్టుకోవాలి అనుకుంటే ఈ జోన్కు రండి, కాస్త తప్పేం లేదు, ఈ జోన్కు రండి, కాస్త తప్పేం లేదు. కానీ ఇక్కడ పెట్టేటివి చాలా బరువైనవి పెట్టకండి. కొంతమంది కింద పెట్టేస్తారు, పైన కూడా సజ్జలాగా చేసి పైన పెట్టేస్తారు. ఆ బరువు మీ డెవలప్మెంట్ మొత్తాన్ని కప్పేస్తుంది. ఎలా జరుగుతూ ఉంటుంది అంటే ఫైర్ డెవలప్ కావాలంటే ఎయిర్ ఫ్రీగా ఉండాలండి. ఆ ఫైర్ మీద మనం రాళ్ళు ఏమన్నా పెట్టామనుకోండి బరువైనవి, ఆ ఫైర్ కాలక్రమేణా తగ్గుతూ ఉంటుంది, దానికి ఆక్సిజన్ సప్లై ఉండదు. సో దాంతో ఇంటిల్లిపాది నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. చూస్తే కిచెన్ చాలా అందంగా ఉందండి, బాగుంది, ఉండడం అందంగా ఉంది, బాగుంది, చూసే వాళ్ళని ఆకర్షిస్తుంది, చాలా బాగుంది. కానీ ఇక్కడ వచ్చేసి మీరు చేసిన తప్పిదాల వల్ల మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. కావున ఏమని చెప్తున్నానంటే గ్యాప్ మెయింటైన్ చేయండి, ఇటువైపు గ్యాప్ మెయింటైన్ చేయండి. ముఖ్యంగా దీన్ని చేయడం వుడ్తో ఏర్పాటు చేసుకోండి. కాంక్రీట్ సెల్ఫ్లు ఇక్కడ వైపు పెట్టకండి, వుడ్తో ఏర్పాటు చేసుకోండి. వుడ్తో చేసుకొని దాని మీద ఒక ప్లాట్ఫామ్ ఒకటి, సో మీరు ఏదైనా గ్రానైట్ ప్లాట్ఫామ్ పెట్టుకోండి, కానీ మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు అంతా వుడ్డే. ఇది కూడా వుడ్తో చేసుకోండి, ఇది కూడా వుడ్తో చేసుకోండి. ఇవి కాంక్రీట్ సెల్ఫ్లు మీరు తయారు చేసినప్పుడు విపరీతమైన బరువు పెరుగుతూ ఉంటుంది. ఈ కాంక్రీట్ సెల్ఫ్లు మీరు చేసుకోవాలనుకుంటే మాస్టర్ బెడ్రూమ్లో చేయండి.
మాస్టర్ బెడ్రూమ్లో మీకు వెయిట్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి అటువైపు చేయండి, ఇక్కడ చేయకండి. దీంతో ఏమవుతుంది అంటే ఇంట్లో ఉన్న ఈ లేడీస్ స్త్రీల మీద దీని ప్రభావం చూపుతూ ఉంటుంది. వారికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, హాస్పిటలైజ్డ్ సంఘటనలు జరుగుతూ ఉంటాయి, సర్జరీస్ జరుగుతూ ఉంటాయి, ఇంట్లో పెళ్ళిళ్ళు కాకుండా బాధపడుతూ ఉంటాం. అంటే చూస్తే కిచెన్ చాలా బాగుంది, కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఇలాంటి అమరికల వల్ల నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. ఇంకా కొంతమంది ఇళ్లల్లో ఈ వంటలే చేయరండి. ఒక ఇంటికి వెళ్ళాను నేను, ఇద్దరు డాక్టర్స్, వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు డాక్టర్స్. వాళ్ళు ఏం చేశారంటే నన్ను ఇన్వైట్ చేశారు. సార్ మా ఇంట్లో ఇల్లు కట్టినప్పటి నుంచి మేము కూడా డాక్టర్స్ అయి ఉండి కూడా హాస్పిటలైజ్డ్ అవుతున్నాం, నాకు కూడా సర్జరీ అయిపోయింది అని చెప్పేసి ఆ లేడీ డాక్టర్ చెప్పింది. సో ఆ ఇంటికి వెళ్ళి చూసేసరికి ఏమనిపించిందంటే ఇక్కడ కిచెన్లో ప్రాబ్లం ఉందని చెప్పాను. సో వాళ్ళు చేసిన కిచెన్ డిజైన్లో ప్రాబ్లంతో పాటుగా ఇంట్లో వంట అనేది లేదండి. వాళ్ళు వంట చేయకుండా 6 నెలలు 6 మంత్స్ అవుతుంది అట, అసలు వంట అనేది లేదు వాళ్ళ ఇంట్లో. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఫైర్ జనరేట్ కాలేదు అంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోదు. ఇప్పుడు చూడండి, సన్ రాలేదంటే మన ఫేస్ వాడిపోతూ ఉంటుంది, బయట వాతావరణం అంతా మీరు చూస్తూ ఉంటారు, మీకు తెలిసి ఎలా ఉంటుందో. ఆ విధంగానే ఇంట్లో ఫైర్ జనరేట్ కాలేదు అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతూ ఉంటుంది. అందుకని తప్పనిసరిగా ఇంట్లో ఫైర్ జనరేట్ కావాలి. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫైర్ జనరేట్ చేస్తూ ఉంటే మీ సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది. మనం బయట వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తూ ఉంటాము, వాడు ఫైర్ జనరేట్ చేస్తూనే ఉంటాడు, ఇంట్లో కిచెన్లో ఫైర్ జనరేట్ చేస్తున్నాడు, వాడికి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, డబ్బులు వస్తూ ఉంటాయి, వాడు డెవలప్ అవుతూ ఉంటాడు. ఇటువైపు వాళ్ళు అనారోగ్యం పాలవుతూ ఉంటారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కారణం ఏంటి, ఆ వ్యక్తికి ఎప్పుడు ఫైర్ జనరేట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి అతనికి బిజినెస్ సక్సెస్ రేట్ పెరుగుతుంది. చూడండి, పూర్వకాలంలో పండుగలప్పుడు, సంక్రాంతి ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు ఇంట్లో అప్పాలు చేయడము, ఏదో చేయాలనే కండిషన్ ఉంది. రీజన్ ఏంటి అంటే ఆ సమయంలో అయినా మనం ఎక్కువ ఫైర్ జనరేట్ చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అనే కండిషన్. కానీ ఆ టైంలో మనం ఆర్డర్స్ ఎవరికి ఇస్తాం, బయట వాళ్ళకి ఇస్తూ ఉంటాం కదా, వాడు డెవలప్ అవుతూ ఉంటాడు, వాడు చాలా ఫుల్ బిజీ ఉంటాడు. రీజన్ ఫైర్ జనరేట్ అవుతూనే ఉంటుంది. నేను ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ ఉంటాను సింపుల్గా, ఏమని అంటే మీ బర్నర్ ఎప్పుడు స్టాప్ కాకూడదు, కంటిన్యూగా వెలుగుతూనే ఉండాలి. ఈవెన్ టీ స్టాల్ వాడికి కూడా చెప్తూ ఉంటాను, ఎక్కడైనా మీరు చూడండి, ఎప్పుడైతే బర్నర్ వెలుగుతూ ఉంటుందో అక్కడ గిరాకీ ఉంటుంది, జనాలు వస్తూ ఉంటారు. అంటే మనీకి తర్వాత ఫైర్కు డబ్బుకు లింకప్ ఉంది. ఫైర్ డెవలప్ అయితే మనీ డెవలప్ అవుతుంది, మనీ డెవలప్ అయిందంటే ఇల్లు డెవలప్ అవుతూ ఉంటుంది, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, పీస్ ఆఫ్ మైండ్ ఉంటారు. సో అందుకే నేను చెప్తున్నానంటే కిచెన్ నిర్మాణంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ యూటిలిటీ కిచెన్ పక్కన యూటిలిటీ ఓకే, కానీ ఆగ్నేయం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా, ఇక్కడ అసలు ఫైరే జనరేట్ కాదు. సో ఫైర్ ఇక్కడ జనరేట్ కావాలంటే ఇక్కడ వరకు కూడా మీరు కిచెన్ ప్లాట్ఫామ్ ఇక్కడ వరకు తెచ్చుకోండి. సాధ్యమైనంత వరకు యూటిలిటీ లేకుండా మనము ఇంటిని ముందుకు తీసుకెళ్ళాలి. అంటే పాత్రలను ఎక్కడైనా సింక్లో వాడుకునే విధంగా కానీ లేదా ఇంకెక్కడైనా యూటిలిటీని వాడుకునే అవకాశం ఉన్నప్పుడు ఈ యూటిలిటీని లేకుండా చూసుకోండి. దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పూర్వకాలంలో ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి అప్పుడు సక్సెస్ రేట్ పెరిగింది. ఇప్పుడు సక్సెస్ రేట్ తగ్గడానికి కారణం ఏంటంటే యూటిలిటీ కూడా ఒక కారణం. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారనమాట, వాషింగ్ మిషన్ పెట్టేసరికి ఇది కప్పుగా మారిపోతుంది. దీంట్లో అంతా వాటర్ మూవ్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ వాటర్ పడుతూ ఉంటే ఆగ్నేయం డ్యామేజ్ అవుతూ ఉంటుందండి. సో ఆగ్నేయము మీద అంటే నిప్పు మీద నీళ్లు పడితే ఏమవుతుంది, ఫైర్ డౌన్ అవుతుంది, ఇక్కడ ఫైర్ పెరుగుతూ ఉండాలి. సో అలాంటి దోషం లేకుండా చూసుకోవడం వల్ల కిచెన్లో సక్సెస్ రేట్ వస్తుంది. ఏ ఇంట్లో అయితే కిచెన్ చాలా బాగుంటుందో ఎలాంటి నెగిటివ్స్ అయితే కొట్టేసే శక్తి కిచెన్కు ఉంటుంది, వాళ్ళ సక్సెస్ రేట్ పెరుగుతూ వాళ్ళ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కిచెన్లో ఇలాంటివి ఈ అమెరికన్లు ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తున్నాను.